హలో అండి అందరికీ. అమెజాన్లో ఇంత మోసం జరుగుతున్నాయో నేను కూడా అనుకోలేదండి. యాక్చువల్గా అయితే నేను 2 డ్రెస్సులు ఆర్డర్ చేశాను. ఒక డ్రెస్ మంచిగానే వచ్చింది. ఇప్పుడు ఇంకొక డ్రెస్ చూద్దాము. ఈ డ్రెస్ని ఆల్రెడీ ఎవరో యూస్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసినట్లున్నారండి. ఓకే, వాళ్ళకి రిటర్న్ చేశారు, ఓకే, బట్ మళ్ళీ కూడా వాళ్ళు మనకి అదే రీసెండ్ చేస్తున్నారు. దానికి ఒక ట్యాగ్ లేదు అండ్ యూజ్ చేసుకున్న ప్రోడక్ట్ కంప్లీట్గా తెలుస్తుంది అది యూజ్డ్ ప్రోడక్ట్ అని చెప్పేసి. ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఒకటే బ్యాడ్ స్మెల్ అండి, పర్ఫ్యూమ్ స్మెల్ ప్లస్ ఆ స్వెట్ అంతా వచ్చి అలా చాలా బ్యాడ్గా వస్తుంది స్మెల్. అట్లీస్ట్ అదైనా కూడా వాళ్ళు చూసుకొని ఉండాలి కదా. అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాక కొత్తగా రాకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాం కదండి. నేను కూడా అలాగే డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళైనా ఏం చేస్తారండి, ఈ వెబ్సైట్ వాళ్ళైనా కూడా ఆల్రెడీ మనం తీసుకునేటివి అలా యూస్ చేసుకొని మళ్ళీ పంపించకూడదు అని మనకు ఉండాలి. ప్లస్ వాళ్ళు పంపించారు కానీ ట్యాగ్ కూడా లేదండి. ఇప్పుడు రిటర్న్ పంపిస్తే అమౌంట్ పడుతుందో లేదో అని కూడా ఒక డౌట్ అయితే ఉంది. ఏమో అండి, క్లారిటీ అయితే నాకు తెలుస్తలేదు. బట్ ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను చూడండి. కన్ఫామ్గా ఇలా యూజ్ చేసుకున్న ప్రోడక్ట్ అలా అని చెప్పేసి అక్కడ కొంచెం కుట్లు కూడా పోయాయండి, క్లియర్గా తెలుస్తుంది. స్మెల్ అయితే చాలా ఘోరం ఉందండి. ఒకసారి ఇలా వేసుకున్నట్టు దయచేసి పెట్టకండి, పక్కన వాళ్ళు యూజ్ చేసుకోవడానికి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హలో అండి అందరికీ. అమెజాన్లో ఇంత మోసం జరుగుతున్నాయో నేను కూడా అనుకోలేదండి. యాక్చువల్గా అయితే నేను 2 డ్రెస్సులు ఆర్డర్ చేశాను. ఒక డ్రెస్ మంచిగానే వచ్చింది. ఇప్పుడు ఇంకొక డ్రెస్ చూద్దాము. ఈ డ్రెస్ని ఆల్రెడీ ఎవరో యూస్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి రిటర్న్ చేసినట్లున్నారండి. ఓకే, వాళ్ళకి రిటర్న్ చేశారు, ఓకే, బట్ మళ్ళీ కూడా వాళ్ళు మనకి అదే రీసెండ్ చేస్తున్నారు. దానికి ఒక ట్యాగ్ లేదు అండ్ యూజ్ చేసుకున్న ప్రోడక్ట్ కంప్లీట్గా తెలుస్తుంది అది యూజ్డ్ ప్రోడక్ట్ అని చెప్పేసి. ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఒకటే బ్యాడ్ స్మెల్ అండి, పర్ఫ్యూమ్ స్మెల్ ప్లస్ ఆ స్వెట్ అంతా వచ్చి అలా చాలా బ్యాడ్గా వస్తుంది స్మెల్. అట్లీస్ట్ అదైనా కూడా వాళ్ళు చూసుకొని ఉండాలి కదా. అంత కాస్ట్ పెట్టి తీసుకున్నాక కొత్తగా రాకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాం కదండి. నేను కూడా అలాగే డిసప్పాయింట్ అయ్యాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళైనా ఏం చేస్తారండి, ఈ వెబ్సైట్ వాళ్ళైనా కూడా ఆల్రెడీ మనం తీసుకునేటివి అలా యూస్ చేసుకొని మళ్ళీ పంపించకూడదు అని మనకు ఉండాలి. ప్లస్ వాళ్ళు పంపించారు కానీ ట్యాగ్ కూడా లేదండి. ఇప్పుడు రిటర్న్ పంపిస్తే అమౌంట్ పడుతుందో లేదో అని కూడా ఒక